గిరి ప్రదక్షిణలో మనకి మధ్యలో 8 లింగాలు అలా ఉంటాయి. ఇంద్రలింగం, వాయులింగం, వర్ణలింగం అలా. సో, అన్ని లింగాలు కూడా దర్శనం చేసేసుకుంటూ మా గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేసాము. మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంటుంది. సో, అది కూడా కవర్ చేసేసుకోవచ్చు మనం. మాకైతే మొత్తం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ అలా పట్టింది. ఇంకా మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి. 1 ఆర్ 2 మినిట్స్ అలా కొంచెం సేపు కూర్చొని కంటిన్యూ అయితే అయిపోయాము. అండ్ ఇలా స్నాక్స్ కూడా తీసుకున్నామనమాట. అండ్ ఇంకా మధ్యలో అరౌండ్ 10 అలా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము. మనకి మోక్ష మార్గం దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ అలా క్యూ లైన్ ఉంది. సో, అక్కడ కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట. నెక్స్ట్ క్లిప్ చూడండి. ఇంకా మా వాళ్ళైతే చాలా వరకి అలసిపోయారు. ఇంకా మధ్యలో మా విన్యాసాలు ఇలా ఉన్నాయన్నమాట. ఒకరేమో ఎక్సర్సైజ్, ఒకరేమో ఫుల్ ఆన్ రిలాక్స్ మోడ్‌లో అలా కూర్చొని ఇలా చేశారు. సో, ఇంక గిరి ప్రదక్షిణ అనేది మనకి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అయిపోతుంది. రాజగోపురం దగ్గర ఇలా హారతి వెలిగించేసి